విద్యావంతుల వేదిక డైరీ ఆవిష్కరణకి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు నాకు చాలా గౌరవం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చరిత్రలో రేపు తెలంగాణ ఉద్యమ చరిత్ర రాసినప్పుడు తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్వహించిన పాత్ర ఏ కీలక దశలో ఎప్పుడో తెలంగాణ ఉద్యమము విపరీతమైన సవాళ్లు ఎదుర్కొంటున్నప్పుడు, ఇంకా తెలంగాణ రాష్ట్ర భావన అనేది సంపూర్ణంగా సమాజంలో ఏర్పడినప్పుడు విద్యావంతుల వేదిక ఒక మార్గదర్శిగా మన ముందుకు వచ్చింది. తెలంగాణ విద్యావంతుల వేదికకి మొత్తం తెలంగాణలో ఉండే ప్రజాస్వామ్య సంస్కృతి, ప్రజాస్వామ్య వారసత్వాన్ని పురికిపుచ్చుకొని ఈ సంఘం వచ్చింది. దీని వెనక ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. విఠల్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ సంఘానికి అలాంటి చారిత్రక పాత్రే ఉన్నదని విశ్వసించే వాళ్ళలో నేను కూడా ఒకటి. ఈరోజు చాలా జాయింట్ యాక్షన్ కమిటీలు వచ్చాయి. నిన్న తెలంగాణ ఎన్జిఓస్ మీటింగు మెడికల్ కాలేజ్ అయితే చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఈ డైరీలు కూడా తెలంగాణ విద్యావంతుల వేదికకి ఎన్ని జాయింట్ యాక్షన్ కమిటీస్ ఉన్నా అవి వాళ్ళ వృత్తిపర సంఘాలుగా, డాక్టర్స్గా, లాయర్స్గా, భిన్నమైన రంగాల్లో జర్నలిస్టుగా చాలా సంఘాలు ఏర్పడ్డాయి. విద్యావంతుల వేదిక ఒక్క వృత్తికి కానీ ఒక ప్రయోజనానికి కానీ అంకితమైనట్టు కాదు. ఇది విద్యావంతుల వేదిక. విద్యావంతుల వేదిక అంటే సమాజంలో చదువుకొని చైతన్యమైనటువంటి వాళ్ళు సాధారణ ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి లేదా మొత్తంగా సామాజిక మార్పుకి ఒక వారధి లాంటి వాళ్ళు. విద్యావంతులు ఎప్పుడైతే తమ చారిత్రక పాత్ర కోల్పోతున్నారో, మొత్తం భారతదేశంలో విద్యావంతులు ఏదో మన సోషల్ మీడియాను, టీవీ ఛానల్స్ అవేమీ చాలా కాలం నిలిచేవి కాదు. నిజానికి నిలిచేది చరిత్ర నుంచి భాగంగా వచ్చి, ఉద్యమం నుంచి భాగంగా వచ్చి, ఉద్యమంలో కీలక పాత్ర నిర్వహించిన సంస్థలే నిలబడతాయి. ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే, ఒక 40 ఏళ్ళుగా నేను విద్యారంగంలో ఉన్నవాడిగా, విద్యావంతులు వాళ్ళు ఎంత సమాజం నుంచి దూరం అయిపోయారంటే మనం ఊహించనంత దూరం వెళ్ళిపోయారు. మిగతా రాష్ట్రాల్లో అయితే విద్యావంతులు ఉన్నారా లేరా, ఉంటే ఎక్కడున్నారు అనేటువంటి పరిస్థితిలో ఉంది. ప్రజల ఆరాటం ఉన్నా, ప్రజలకు ఆకలి ఉన్నా మాట్లాడేవాళ్ళు లేరు. కానీ తెలంగాణ అదృష్టం అనండి, దీనికి ఉండేటువంటి గొప్ప చరిత్ర అనండి, గతంలో చేసినటువంటి త్యాగాలనివ్వండి, భిన్న చారిత్రక కారణాల వలన తెలంగాణ ప్రాంతానికి ఒక విశిష్ట సంస్కృతి. ఈ విశిష్ట సంస్కృతి మీరు భిన్నమైనటువంటి ఉద్యమాలను చూసినా కూడా దాంట్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో వచ్చినటువంటి చాలా ఉద్యమాల్లో శ్రీకాకుళంలో పోరాటం జరిగితే తెలంగాణ దానికి స్పందించింది. తెలంగాణ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతంలో ఒక రెవల్యూషనరీ మూమెంట్ వచ్చింది. మళ్ళీ రెవల్యూషనరీ మూమెంట్లో భిన్నమైన పాయలు వచ్చాయి, పెద్ద చర్చ జరిగింది. దాంట్లోంచి వచ్చిన భిన్న ప్రజా సంఘాలు ఉన్నాయి. కానీ దాంట్లోంచే పౌర హక్కుల సంఘం కూడా పుట్టుకొచ్చింది. బహుశా భారతదేశంలో చరిత్రలో, ప్రపంచంలోనే ఒక పౌర హక్కుల సంఘము 6 మంది సభ్యులను కోల్పోయి, ఇప్పుడైతే 8 సంఖ్య కోల్పోయి, ప్రాణాలు పోయినా సరే ప్రజల వైపున నిలబడి వాళ్ళ తరఫున మాట్లాడాలి అని అన్నింటికీ తెగించిన వాళ్ళు పౌర హక్కుల సంఘంలో ఉండిపోయారు. పౌర హక్కుల సంఘానికి ఆ చరిత్ర ఉంది. అయితే ఈ మొత్తంగా మనం డెమోక్రటిక్ స్పేస్ అని మల్లేపల్లి లక్ష్మీ గారు ఏదైతే అన్నారో, ఆ డెమోక్రటిక్ స్పేస్ అనేది ఇప్పుడున్న పరిస్థితి అంత సాధారణంగా రాదు. నేను పొలిటికల్ సైన్స్ చదువుకున్నవాడిని కాబట్టి, నేను చాలా కాలంగా ఈ ఉద్యమాలతో సంబంధం ఉన్నవాడిని కాబట్టి డెమోక్రటిక్ స్పేస్ అంత తొందరగా రాదు. ఇది చాలా ఆటోక్రటిక్ సిస్టమ్. ఇది మీరు మొదటి సంజీవ్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, చెన్నారెడ్డి, వెంకటరావు, ఒక తర్వాత చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, అసలు మీ ముఖ్యమంత్రులను చూడండి. వీళ్ళు అసలు దీంట్లో లిబరల్గా ప్రజాస్వామ్య విలువలు ఉండి
తర్వాత నిజంగానే ప్రజాస్వామ్య రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న ముఖ్యమంత్రి చాలా తక్కువ. అంటే ఒక వ్యవస్థ తాను నిర్మించుకున్నటువంటి రాజ్యాంగము ప్రజాస్వామ్యం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు? ఒక ముఖ్యమంత్రి తెలంగాణ గురించి అసలు మాట్లాడడానికే వీల్లేదన్నాడు. ఇంకొక ఆయన అయితే అసలు ఆయన ఎంత ఆటోక్రాటిక్ ఉన్నట్టు ఆయన ఇక్కడ ఓ మాట మాట్లాడి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం వస్తేనే మొత్తంగా మనకి ఇక నీళ్లు రావు, ఇక్కడ అంత కరువే అని చెప్పింది. వీళ్ళు ఏ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు హిపోక్రసీ. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఏం స్టాండ్ చెప్పినది? రాజ్యాంగబద్ధమా? ఆయన రాజ్యాంగం ప్రకారం ఒక చాలా కీలకమైన పదవిలో ఉన్నవాడు, ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఇలా ప్రవర్తించవచ్చునా? రాజ్యాంగం అంగీకరించదు, ఏ రాజకీయ వ్యవస్థ సంస్కృతి కూడా దీనికి అంగీకరించదు. అయినా వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారంటే రాజకీయాల్లో అటు చట్టబద్ధ పాలన కానీ, రాజ్యాంగం పట్ల గౌరవం కానీ, రాజకీయ ప్రక్రియ పట్ల గౌరవం కానీ, తాము ఏ ఆఫీసులో ఏ పదవుల్లో ఉన్నారో ఆ పదవి పట్ల నిర్వహించాల్సిన బాధ్యతగా లేనటువంటి రాజకీయాలు వచ్చినప్పుడు పౌర సమాజం అనేది ఏదైతుందో అది స్తబ్దంగా ఉంటే ఇదే సంస్కృతి యొక్క ఫ్యాసిజానికి, ఒక అథారిటేరియన్ కల్చర్కు దారి తీయడానికి చాలా ప్రమాదం. దేశమంతా ఈరోజు నెలకొన్న పరిస్థితి అదే. విద్యావంతులు ఢిల్లీలో కొంచెం వచ్చి అల్లరి చేశారు, నిర్భయ కేసులో కొంత అల్లరి చేశారు, మొదటిసారిగా ఏదో కారణం వల్ల వస్తున్నారు బయటికి. సరే, ఢిల్లీలో ఉన్నటువంటి వాడు కేజ్రీవాల్ కూడా అధికారంలోకి తీసుకొచ్చారు. అది ఎలా అనిపిస్తుంది ఆ ప్రయోగాన్ని మనం చూడవలసింది. నిజానికి కేజ్రీవాల్ ప్రయోగం తర్వాతనే తెలంగాణ విద్యావంతుల వేదిక కూడా ఓ రాజకీయ పార్టీ అవుతుందా? ఏం వాళ్ళు కొంత ఇంత చిన్న కాలంలో వాళ్ళు పదవికి రాగలిగారు కదా, మనం చేయలేమా తెలంగాణలో అని మనం అనుకోవచ్చు. అలాంటి భావాలు దేశం నిండా ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు. అదే కేజ్రీవాలే ఇంత ఇది సాధించగలిగినప్పుడు మనం సాధించలేమా? ఎవరైనా పార్టీ పెట్టవచ్చు, ఎవరైనా అధికారంలోకి రావచ్చు. ఒక కొత్త విశ్వాసం లేదా కొత్త ఆశ అనేది మధ్యతరగతి ప్రజల్లో వచ్చింది. అయితే మేము ఇప్పుడు నేను డైరెక్టర్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వస్తున్నాను. ఇక్కడ అరుణారాయ్ గారు వచ్చారు. అరుణారాయ్ గారు మీ అందరికీ పరిచయమే. ఆమె దేశంలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యాక్ట్కు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కు చాలా కాలంగా పోరాటం చేసింది. ఐఏఎస్ నుంచి రిజైన్ చేసింది. ఆమె నిజంగానే రాజస్థాన్లో చాలా గొప్ప ఉద్యమాన్ని నిర్మించి రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకురావడానికి ఆమె చాలా కృషి చేసింది. ఆ యాక్ట్ ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందంటే 20 మంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్ట్ను చంపేశారు. మాఫియా, మైనింగ్ మాఫియా, కిరోసిన్ మాఫియా. అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్ట్ను చంపేదాకా వచ్చిందంటే ఆ యాక్ట్ యొక్క పొటెన్షియల్, దాని శక్తి ఏదైతుందో అది చాలా దూరం ఉన్నదన్నట్టు. ఆమెను ఇదే ప్రశ్న పిల్లలు అడిగారు. ఈరోజు తెలంగాణ విద్యావంతుల వేదికను అడుగుతున్న ప్రశ్ననే ఆమెను అడిగారు. మీరు ఇంత పెద్ద ఉద్యమాన్ని నిర్మించారు, మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను తీసుకొచ్చారు, మీకు సమాజంలో చాలా గౌరవం ఉంది, మీరు ఎందుకు రాజకీయ పార్టీ పెట్టారు? మీరెందుకు రాజకీయ పార్టీ పెట్టారు అంటే ఆమె అన్నది ఏమిటంటే, రాజకీయ పార్టీలో రాజకీయ ప్రక్రియ ఉంటుంది కానీ ప్రజలను నిరంతరంగా రాజకీయ పార్టీల మీద కూడా నిరంతరంగా జాగరూకత, నిరంతరంగా చైతన్యవంతులుగా ఉంచడానికి సమాజంలో సామాజిక ఉద్యమాలు కావాలి. మనం వెళ్ళుగా మన రాజకీయ పార్టీ అయినా సమాజంలో ఎవరో ఒకరు ఈ పాత్ర నిరంతరంగా నిర్వహిస్తుంటారు. ప్రజలను చైతన్యవంతులు చేయడం, రాజ్యాన్ని ప్రశ్నించే. ఒక్కసారి మీరు పొలిటికల్ పార్టీ అయిన తర్వాత ఏమైంది? కేజ్రీవాల్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం చాలా కష్టం. ఇప్పుడు కేజ్రీవాలే ముఖ్యమంత్రి అయిపోయింది కదా అన్న తర్వాత బయట ఉండే సమాజం వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన చేయగలిగింది కూడా నిజంగా నిన్న మన శ్రీధర్ ఒక వ్యాసం రాశాడు హిందూలో. అసలు ఢిల్లీ ముఖ్యమంత్రి రబ్బర్ స్టాంప్, అసలు నిజానికి రాజ్యాంగంలో అధికారాలు లేవు. ఆయన అనడం ఏంటంటే మేము అంతా మారుస్తామని మీరు వచ్చారు కానీ మీకు రాజ్యాంగంలో అధికారాలు లేవు కదా. మీ లెఫ్టినెంట్ గవర్నర్ వాడు ఏది నో అన్నా నోనే కదా, ఇక్కడ క్యాబినెట్ ఫైనల్ కాదు కదా. చీఫ్ మినిస్టర్ చెప్పిన మాట అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ నో అంటే నో, ఇంకా దానికి వేరే రాజ్యాంగపరమైనటువంటి ఏం లేవు. అయినా వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆయన ఏది చేసినా ప్రజల ఉద్యమాన్ని నిర్మించి ఇప్పుడు ఇది మార్చాలి, ముఖ్యమంత్రి అధికారాలు పెంచాలి, లేదా యూనియన్ టెరిటరీ స్టేటస్ పోవాలంటే ఉద్యమ నిర్మాణం చేయలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిఫెన్సే ఉంటుంది సిస్టంలో. కనుక అధికారం వచ్చిన తర్వాత అధికారానికి ఉండేటువంటి ప్రవృత్తి అలాంటిది. అధికారానికి ఉండే ప్రవృత్తి ఏంటంటే అది ఒకసారి పొజిషన్లోకి వచ్చిన తర్వాత, అంటే నేనైతే పౌర హక్కుల్లో ఉన్నవాడిని కాబట్టి మా క్లాస్ రూమ్లో కూడా పవర్ బై డెఫినేషన్ ఇస్ ఎ నెగటివ్ రిలేషన్. నా దృక్పథంలో ఎలాంటి పవర్ అయినా
మనిషికి మనిషికి మధ్యన అది ఒక నెగటివ్ రిలేషన్. డెమోక్రసీ ఫ్రీడమ్ వేరు, కానీ పవర్ ఆల్వేస్ అది నెగటివ్ డైమెన్షన్. పవర్ను పాజిటివ్గా మార్చడం ఎలా అనేటువంటి పెద్ద ఉద్యమం. ప్రపంచ చరిత్ర నిండా ఇదే చర్చ ఉంది. అధికారం లేకుండా సమాజం నడుస్తుందా, అధికారం వచ్చిన తర్వాత దాన్ని ప్రజాస్వామీకరించడం ఎట్లా, ఆ అధికారం ప్రజలకు కట్టుబడి ఉండేటట్లు ఎట్లా, బాధ్యతాయుతంగా ఉండడం ఎలా. ఇది పెద్ద సవాల్, సమాజానికే పెద్ద సవాల్. సమాజం తన అధికారాన్ని రాజ్యానికి అప్పచెప్పింది, చెప్పిన తర్వాత హెల్ప్లెస్ అయిపోయింది. ఒకటే బహుశా ప్రపంచంలో ఒక ఎక్సెప్షన్ ఎవరంటే అమెరికా వాడు. అమెరికా వాడు ఎందుకు ఎక్సెప్షన్ అంటే, ఒక రకంగా వాళ్ళ రాజ్యాన్ని రాసుకునేప్పుడు వాళ్ళు ప్రజల దగ్గర అప్పటికే తుపాకులు ఉన్నాయి, మిలిషియా. తుపాకులు ఉంటే ఏం చేయాలని రాజ్యాంగ సభలో రాజ్యాంగం రాసుకున్నప్పుడు ప్రజలు ఒక్కటే మాట ఉన్నారు, మేము తుపాకులు రాజ్యానికి ఇవ్వము, మా దగ్గర ఉన్న తుపాకులు మేము రాజ్యానికి ఇవ్వము. మరి ఇవ్వకపోతే ఎట్లయితుందని అంటే, రాజ్యం మీద మాకు నమ్మకం లేదు, వి డోంట్ ట్రస్ట్ ది పోలీస్, మా తుపాకి మాకు కావాలి అని ప్రాథమిక హక్కుల్లో దాన్ని చేర్చారు. రైట్ టు బేర్ ది వెపన్ అనేది ఫండమెంటల్ రైట్స్ కింద అమెరికా వాళ్ళు పెట్టుకున్నారు. మనకు తుపాకులు లేవు, మన తుపాకులను మన రాజ్యానికి ఇచ్చేసాం. రాజ్యం ఏమైనా చేసినా మనం దానికి పోలీసు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం చేస్తారో అసలు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కరీంనగర్లో, వరంగల్లో, మహబూబ్నగర్లో ఎస్పీలు ఎవరైతే రాజ్యాన్ని ఒక అన్క్వశ్చన్డ్ అథారిటీ చెలాయించారో, ఎవరు రాజకీయ నాయకుల మాట కూడా అధికారం చెలాయించిన వాళ్ళు, వీళ్ళు మళ్ళీ వాళ్ళే వస్తారా? మహబూబ్ నగర్లో కానీ, కరీంనగర్లో, వరంగల్లో, ఆదిలాబాద్, నిజామాబాద్లో స్వేచ్ఛ ఉంటుందా? ప్రజలకు ఇంత స్వేచ్ఛగా మనం మాట్లాడుకోగలుగుతామా? అంటే ఈ స్వేచ్ఛను మనం కాపాడుకోవాలంటే దీనికి మనం పోరాటం చేయవలసి ఉంటుంది. ఈరోజు తెలంగాణ విద్యావంతుల వేదిక ఇక్కడ మీటింగ్ పెట్టుకొని, ఇక్కడ ఒక విఠలు, ఒక కోదండు, ఒక మల్లేపల్లెను, వీళ్ళైతే డెమోక్రటిక్ సింబల్స్గా ఈరోజు ఎమర్జ్ అయ్యారు. వీళ్ళు ఎవరైతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరున్నారో వీళ్ళ పాత్ర ఇంతే ఉండాలి, ఇంతకన్నా మించి ఉండాలంటే దాని వెనక మళ్ళీ ఒక ప్రజా ఉద్యమం ఉండాలి. కోదండ వెళ్ళి ఒక చీఫ్ మినిస్టర్ అయ్యాడు అనుకో, కోదండ చీఫ్ మినిస్టర్ అయితే మళ్ళీ మన పొజిషన్ కోదండ విమర్శించడం అందరూ ఉంటుంది. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు పోతే చాలా లిమిటేషన్స్ ఉంటాయి. సార్ ఇది పవర్లో మనం అనుకున్నది చేయలేము, ఇవి ఉంటాయి, ఈ పద్ధతులు ఈ లిమిటేషన్స్ ఉంటాయి. సరే, బాగా అవగాహన ఉన్నవాళ్ళు, చారిత్రక అవగాహన ఉన్నవాళ్ళు అధికారంలో ఉంటే కొన్ని విలువలకు కట్టుబడి, కొన్ని విలువల్ని వ్యవస్థీకరించి సమాజానికి మరింత మెరుగైనటువంటి రాజ్యాన్ని అందివచ్చు. కానీ అది కూడా ఎప్పుడు సాధ్యమైందంటే సమాజంలో ఒక ఉద్యమం ఉన్నప్పుడే. నిజానికి తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టింది రాజకీయ పార్టీలు కాదు, ఇది ఒక చారిత్రక సత్యం. రాజకీయ పార్టీలు కాదు, ఒక ఉద్యమం జరిగి రాజకీయ పార్టీని నిలబెట్టాయి. రాజకీయ పార్టీని ఎప్పుడైనా నిలబడడం అంటే మళ్ళీ ప్రజలు చేసుకుంటున్నారు, అదే నువ్వు బయటకు వస్తే నేను మళ్ళీ మీకు దెబ్బలు పడిపోయి. ప్రజలు భయపడే వాళ్ళు ఉన్నారు, కానీ నిజంగా తెలంగాణ వస్తుందనే విశ్వాసం చాలా మంది రాజకీయ నాయకులు లేదు. నేను పేరు చెప్పను, కానీ తెలంగాణ రాజకీయ నాయకులతో ఆ రోజుల్లో మాట్లాడి ఎక్కడ తెలంగాణ వస్తుంది, ఎక్కడ తెలంగాణ అసలు చాలా అంటే ఇప్పుడు ఈ రోజు చాలా బలంగా మాట్లాడుతున్న వాళ్ళు ఆ రోజులో మాట్లాడితే ములాయం సింగ్ ఒప్పుకుంటాడా, మాయావతి ఒప్పుకుంటుందా, శరద్ పవార్ ఒప్పుకుంటాడా? ఎక్కడ వస్తుంది? తెలంగాణ ఒక ప్రధానమైనటువంటి మంత్రి కాదనుకోండి, ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు. మా జేఎన్యూ పిల్లలు పెడితే ఏందమ్మా ఏం తెలంగాణ? ఈరోజు వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు తెలంగాణ. ఏం తెలంగాణ మీకు తెలియదా? రాజ్యం ఎట్లా ఉంటుందో, పోలీసులు ఆర్మీ గెలిపి ఉంటుంది, ఎక్కడ మేము దంచుకుంటే మొత్తం ఉద్యమం పోతుంది అని ఆ అమ్మాయిని ఏడుస్తున్నారు, ఫోన్ చేస్తారు. వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు తెలంగాణ వాళ్ళు. అదే వాళ్ళు ఈరోజు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు, అది వేరే విషయం. వాళ్ళు అలా మాట్లాడేదిగా చేసింది, వాళ్ళని అలా నువ్వు ఫోర్స్ చేసింది ప్రజలు. వాళ్ళు ఏమన్నా అట్లే మాట్లాడేవాళ్ళు, కానీ వాళ్ళ మాటలు మార్చారు, వాళ్ళ భాషను మార్చారు, వాళ్ళ ప్రవర్తనను మార్చారు, వాళ్ళ యాటిట్యూడ్స్ను మార్చారు. ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఈ రోజు చాలా తెలంగాణ ఉద్యమం మీద అగ్రభాగం ఉన్నారో వాళ్ళందరినీ మార్చింది ప్రజలు. వాళ్ళందరినీ మెడబట్టి వంచి మాట్లాడుతున్నారు. ఎవరు ఎక్కడ దానం నాగేంద్రు, జగ్గారెడ్డి, వీళ్ళంతా ఏం మాట్లాడారు? ఎక్కడ తెలంగాణ యూనియన్ టెరిటరీ కాదు, మేము ఉండం, మేము తెలంగాణ ఉండమన్న వాళ్ళే కదా. ఈ రోజు వచ్చినట్టు వచ్చారా లేదు? ఎందుకు వచ్చారు ప్రజలు? ఉద్యమా కోదండరావు, మల్లేపల్లి, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ, వీళ్ళందరూ ఒక్కవైపు ఇంతమంది ఉండేవరకు ఈ ప్రజాభిప్రాయాన్ని వాళ్ళు భయపడ్డారు. భయపడి తెలంగాణ మీద విశ్వాసం కంటే కూడా భయపడ్డారు. ఆంధ్ర ప్రాంతంలో కూడా కొన్ని అంటే ఆంధ్ర ప్రాంతంలో జరిగింది ఏంటంటే వాళ్ళకి మమ్మల్ని కొన్ని భయపెట్టండి, కొంచెం మమ్మల్ని భయపెట్టండి, భయపెడితే
మేము కొన్ని ఎక్కడ పోయి చెప్తామో మా జనం అని అక్కడ కొంత ఆర్టిఫిషియల్ క్రియేట్ చేశారు. వాళ్ళు ఉద్యమాన్ని నిర్మాణం చేయగలిగితే మొదటి నుంచి చేయవలసింది, రాదు ఏంటని, వస్తే వచ్చిందని. ఉండాలి అన్న కుమార్ నాకు ఎన్నిసార్లు చెప్పాడు, ఎయిర్పోర్ట్లో ఫ్రీక్వెంట్ కల్పిస్తాడు. ఏం సార్ తెలంగాణ ఒప్పుకోనండి, ఎందుకు ఒప్పుకోండి, తీసుకోండి మీ తెలంగాణ, మాకెందుకు ఈ తెలంగాణ అన్నవాళ్ళు ఈరోజు ఆయన ఏం మాట్లాడుతున్నా అంటే తెలంగాణ సాధ్యం కాదని పర్సనల్గా చెప్పిన వాళ్ళు వీళ్ళందరూ. అంటే ఎందుకు మాలో ఏం చేశారంటే మరి వాళ్ళు అక్కడ అందరూ భయపెట్టి తెలంగాణ నాయకులు పంపారు, మీరు మమ్మల్ని ఏమో భయపెట్టడం లేదు, మరి మేము ఏం చేయాలి, చేయండి ఉద్యమం అనే వాళ్ళు పిల్లలందరూ ముందరకు వచ్చి స్కూళ్ళు వాళ్ళు అంత మొత్తంగా ఉద్యమం వాళ్ళే నడిపారు. మీరు చాలా ఆశ్చర్యం ఏంటంటే ప్రభుత్వమే ఉద్యమాన్ని నడిపింది ఆంధ్ర ప్రాంతంలో. కాబట్టి ఆ ఉద్యమం నిలబడలేకపోతుంది. ఆ ఉద్యమం ఎందుకు నిలబడలేకపోతుందంటే వాళ్ళు ఇప్పుడు స్విచ్ చేస్తే అది ఉద్యమం, స్విచ్ ఆఫ్ చేస్తే ఉద్యమం లేదు. ఇక్కడ తెలంగాణ అట్లా స్విచ్ వాళ్ళ చేతి లేదు, స్విచ్ ప్రజల చేతి. స్విచ్ మనదే వృత్తి. నువ్వు ఏమన్నా మళ్ళీ స్విచ్ ఇక్కడ వేసినావంటే ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఒకసారి స్విచ్ చేసినట్టే మొత్తం షాక్ అయిపోవాల్సింది. అట్లా ఎంప్లాయీస్, విద్యావంతులు, సాధారణ ప్రజలు గ్రామంలో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టుకొని అక్కడో జెండా పెట్టుకొని అక్కడో ధారణ చేసి గ్రామాల్లో గ్రామ స్థాయి వరకు వెళ్ళగలిగి ప్రజలు తెలంగాణ కావాలి, తెలంగాణ వస్తేనే మా ఆకాంక్షలు నెరవేరుతాయని, మా ఆత్మగౌరవం నిలబడుతుందనే జయశంకర్ గారు చెప్పిన భావజాల వ్యాప్తి ఏదైతే భావం ఇది, దాన్ని తెలంగాణ విద్యావంతులు, తెలంగాణ ఎంప్లాయీసు, తెలంగాణలో ఉండేటువంటి భిన్న వర్గాలు, జర్నలిస్టు, ఆ మాటకు వస్తే జర్నలిజంలో వచ్చిన పెద్ద అంటే విషాదం ఏంటంటే ఆ ఓనర్ ఏమో ఆ ప్రాంతమైన, ఎడిటర్ ఏమో ఈ ప్రాంతమైన. ఎడిటర్కు ఓనర్కు టెన్షన్ ఉన్నది, వీళ్ళకు వాళ్ళకి టెన్షన్. వీళ్ళు ఎక్కడైనా స్థలం దొరికితే కొంచెం తెలంగాణ వేద్దామని వాళ్ళు అక్కడ పట్టుకొని కూర్చున్నారు. ఫ్రంట్ లైన్ వేయాలి, నిజంగా ఎడిటర్ డిసైడ్ చేస్తారు ఈ బ్యానర్ లైన్ ఏమి ఉండాలని. వాళ్ళు ప్రొపరైటర్స్ కూర్చొని వాళ్ళే నిర్ణయిస్తున్నారు. కానీ వాళ్ళకు వీళ్ళ లాంటి ఎడిటర్స్ దొరకడం లేదు. ఇప్పుడు తీసేద్దాంటే వాళ్ళకి ఎడిటర్స్ దొరకాలి, పక్కనే ఉండిపోయేటట్లేదు. తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ రావడం, ప్రొపరైటరీ క్లాసు ఆ ప్రాంతం వాళ్ళైనా జర్నలిస్ట్ ఈ ప్రాంతం వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చైతన్య వాళ్ళు, బాగా పవర్ఫుల్గా రాయగలిగిన వాళ్ళు, శ్రీనివాసు, వల్లన్నారాయణ, ఇదే సాధారణమైన అచీవ్మెంట్ కాదు. మల్లెపల్లి లక్ష్మయ్య గారు జర్నలిజం నుంచి వచ్చారు. ఈ జర్నలిజం నుంచి వచ్చినటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంత స్వతంత్రంగా స్వేచ్ఛగా ఆలోచించడానికి మళ్ళీ ప్రజా ఉద్యమం అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంతానికి ఇంత చైతన్యవంతంగా ఆలోచించగలగడము, ఉద్యమం చేయడము, నిలదీయడం అనేది ప్రజలకు బాగా అలవాటైంది. అది వాళ్ళ చైతన్యంలో ఈరోజు చాలా నిండుగా ఉంది. అది ఒక్కడే మనకు విశ్వాసం కలిగిస్తున్నారు. నాకు నిజానికి నా ఆరోగ్యం పారైపోయిన తర్వాత నేను రికవర్ అవుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమం చాలా ఊపందుకుంటున్నాను. నాకు ఒకటి ఏమంటే ఉద్యమంతో నేను ఒక ఆర్టికల్ కూడా రాస్తాను, ఎక్సైటింగ్ టైమ్స్ అని. నేను జీవిస్తున్న కాలము నాకెందుకో సజీవమైనటువంటి కాలంగా అనిపిస్తుంటాను. నేను చాలా సజీవమైన సమాజంలో జీవిస్తున్నానని, అంటే వాళ్ళ బర్త్ లివింగ్ అని. అంటే ఇంతమంది ఇన్ని రకాలుగా ఇన్ని ఉద్యమాలు మన చుట్టూ జరుగుతుంటే లైఫ్ ఈజ్ వర్త్ లివింగ్. సూసైడ్ చేసిన పిల్లలు అందుకని నాకు అప్పుడప్పుడు వాళ్ళ మీద అరే మీరు సూసైడ్, ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే ఉద్యమంలో రావాల్సిన వాడికి సూసైడ్ చేయవలసిన అవసరం ఏముంది అంటే పిల్లలకు రాజకీయ వ్యవస్థ పట్ల ఏర్పడినటువంటి అవిశ్వాసం వలన వాళ్ళు అయ్యో వీళ్ళు తీసుకురారు, ఎంత మనం ఉద్యమం చేసినా వస్తుందా అనేటువంటిది ఒకటి జరిగింది. కానీ పిల్లలకు సరైన అవగాహన ఉండుంటే ఆ పని చేసేవాళ్ళు కాక వాళ్ళు చేసి దానివల్ల కూడా వాళ్ళు ఉద్యమాన్ని కాంట్రిబ్యూట్ చేశారు. ఈ ప్రజాస్వామ్య సంస్కృతి ఏదైతే భిన్న రంగాల్లో, ప్రజా ఉద్యమాల్లో, సామాజిక ఉద్యమాల్లో, దళిత ఉద్యమాల్లో, మహిళా ఉద్యమాల్లో, గిరిజనుల ఉద్యమాల్లో, విద్యావంతుల ఉద్యమాల్లో, మధ్యతరగతి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యమాలతో పాటు పౌర హక్కుల ఉద్యమం గురించి ప్రత్యేకంగా ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే పౌర హక్కుల ఉద్యమం రాజ్యాన్ని ప్రశ్నించింది, రాజ్య అధికారాన్ని ప్రశ్నించింది, రాజ్య నియంతృత్వాన్ని ప్రశ్నించింది. రాజ్యాన్ని ప్రశ్నించినటువంటి పౌర హక్కుల సంఘం ఏదైతుందో ఒక 20-30 ఏళ్ళు ఇక్కడ పనిచేసింది. ఆ పౌర హక్కుల సంఘం ఏర్పరిచినటువంటి ఒక డెమోక్రటిక్ స్పేసు, ఉద్యమాలు ఏర్పరిచిన స్పేస్లో ఒక కమిటీ ఆఫ్ కన్సర్న్ సిటిజన్స్ అని వచ్చింది. అది ఒక అపూర్వమైనటువంటి అరుదైనటువంటి ప్రయోగం. మళ్ళీ చరిత్రలో సాధ్యమో కాదో తెలియదు. పౌర సమాజం నుంచి, జర్నలిజం నుంచి, లీగల్ ఫీల్డ్ నుంచి, విద్యారంగం నుంచి, భిన్న రంగాల నుంచి, దళిత ఉద్యమాల్లో నుంచి, పౌర హక్కుల ఉద్యమాల నుంచి వచ్చిన 15 మంది నిజాయితీగా ఉన్నవాళ్ళు, సమాజంలో గౌరవం ఉన్నవాళ్ళు, వాళ్ళ మాట వినేవాళ్ళు,
పౌర స్పందన వేదిక మీటింగ్ పెట్టిందంటే అన్ని రాజకీయ పార్టీలు రావాలని వచ్చారు. పౌర సమాజంలో పెట్టే సంఘము రాజకీయ పార్టీలు రమ్మంటే కేశవరావు చూసారు పెద్ద గొడవ చేశాడు. మీరంతా ఎవరు అసలు? మేము అసలు ఆయన ఏఐసిసి కాంగ్రెస్ ప్రెసిడెంట్కి వచ్చాడు. మీరు ఎవరు అసలు మమ్మల్ని అంతా? మేము రాజకీయ పార్టీనా? మీరు రాజకీయ పార్టీనా? మిమ్మల్ని కాదన్నా మిమ్మల్ని పిలిచినాం కదా మేమేం చెప్తున్నా మీరు ఏమంటారు? ఆ రోజు కొన్ని రాజకీయ పార్టీలు వీళ్ళు ఎవరు అసలు 15 మంది ఇంత పెద్ద గొడవ చేస్తున్నారు, వీళ్ళు అసలు అక్కడ పోతున్నారు ఇక్కడ పోతున్నారు, నక్సలైట్ల దగ్గర పోతున్నారు, ముఖ్యమంత్రి దగ్గరికి వస్తున్నారు, అందరు మీటింగ్ పెడుతున్నారు. ఎవరంటే అది తెలంగాణ పౌర సమాజం. ఈ 15 మంది కాదు, ఈ 15 మంది ఎక్కడి నుంచి వచ్చారు అంటే దీనికి ఒక కంటిన్యూటీగా కోదండ ఉన్నాడు. కోదండరాం అసలు ఆయన బిగినింగ్ నుంచి ఈ ప్రజాస్వామ్య ఉద్యమాల్లో ఉన్నాడు. ఆయన పౌర హక్కుల ఉద్యమాలు ఉన్నాడు. తర్వాత తెలంగాణ విద్యావంతుల వేదికలో మీటున్నాడు. చివరికి పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీకి చైర్మన్ అయ్యాడు. తెలంగాణ పౌర సమాజము నిర్మించుకున్నటువంటి తమను తాము అంటే రూపొందించుకున్నటువంటి వ్యక్తులు కోదండరాం. వీళ్ళందరూ ఇక్కడ డయాస్ మీద కూర్చున్న వాళ్ళు సమాజం రూపొందించింది. సమాజంలో సాధ్యం ఇంకో కోదండరాం అది ఇంకెక్కడో సాధ్యం కాదు. నాదే కాస్త భారతదేశం తెలిసిన వాడుగా నేను చెప్తున్నాను, సాధ్యం కాదు. ఒక విద్యావేత్త రాజకీయంగా జాయింట్ యాక్షన్ కమిటీకి చైర్మన్ అంటే ఇది ఎంతగా అసలు అరుదైన విషయం మీరు ఆలోచించండి. ఎంత ఒప్పుకుంటారా రాజకీయ నాయకులు? అమ్మ రాజకీయ నాయకులు అసలు ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ అంటే వాళ్ళు వచ్చేది ఏది అసలు? వీళ్ళు ప్రొఫెసర్లు ఏది అసలు? ప్రొఫెసర్ వాళ్ళు యూనివర్సిటీలో చదువు చెప్పుకుంటాడు, వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేశారు. మేము వాళ్ళకు ఉండే అధికారం కూడా అట్లే ఉంటుంది రాజకీయ నాయకులే. కానీ ఈరోజు వాళ్ళ విశ్వసనీయత తగ్గడం వలన, ప్రజా ఉద్యమాలు రాజకీయ పార్టీని ప్రశ్నించడం వలన సమాజంలో విశ్వసనీయత కావాలంటే కోదండరాం ఆ నాయకత్వంలో పనిచేయకపోతే మనకు విశ్వసనీయత ఉండదనే దాకా పౌర సమాజం మనుషులను రూపొందాలి. గొప్ప విషయం, అది సాధారణ విషయం కాదు. సమాజం అలా మనుషులను షేప్ చేయగలిగింది కాబట్టి నేనున్నాను అనుకోండి, నేను పౌర హక్కుల ఉద్యమంలో పనిచేస్తాను, సెంట్రల్ వస్తులో చదువు చెప్పుకుంటున్నాను. రెండో ప్రాంతాల్లో కిడ్నాప్ జరిగితే ఇక్కడ నుంచే తిరగాల్సి వచ్చింది. ఆ ప్రాంతం వేరే అసలు మాట్లాడాలి. నేను అక్కడికి ఒడిస్సా వాళ్ళు గొడవ చేశారు, మీరేంటి అసలు మీరెవరు తెలంగాణ తెలుగు మాట్లాడేవాళ్ళు, మీరు అక్కడి నుంచి ఎందుకు వచ్చారు? మేమన్నాము మీరెవరన్నా చేస్తే మేము ఎందుకు వస్తాం? వాళ్ళు రమ్మన్నారు, మేము వచ్చినాం. మీ గవర్నమెంట్ రమ్మంది, ముఖ్యమంత్రి నాతో మాట్లాడాడు, రమ్మన్నాడు. అది ప్రాణం ఉంది కాబట్టి ఆ పిల్లోడు మా స్టూడెంట్ కూడా కాబట్టి నేను వచ్చాను. కానీ మీరు చేయండి. ప్రభుత్వం ఎవరితో మాట్లాడాలి? చీఫ్ మినిస్టర్ అంటే ఎవరితో మాట్లాడాలి? ఒడిస్సాలో ఎక్కడుంది ఉద్యమం? ఎక్కడున్నారు ప్రజాస్వామ్యవాదులు? గొంతుండి విశ్వసనీయతని మాట్లాడేవాళ్ళు ఏరేస్తారు. కనుక తెలంగాణకు ఆ గొప్ప సంస్కృతి ఉంది. ఆ గొప్ప సంస్కృతి ఏదైతే ఉందో దాని కంటిన్యూటీ ఉంటుంది. పౌర హక్కుల ఉద్యమంలో మెంబరు, కమిటీ ఆఫ్ కన్సల్టెన్సీలో మెంబరు, తెలంగాణ విద్యావేదికలో మెంబరు, ఈ రోజు ఉద్యమానికి ఒక నాయక స్థానానికి రావడం అనేది కోదండకు ఉండే లక్షణాలే కాకుండా తెలంగాణ సమాజం నిర్మించుకున్నటువంటి వ్యక్తులలో అసలు ఆ నాయకత్వం ఏదైతుందో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక తెలంగాణ సమాజం రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక ఆకాంక్ష నెరవేరుతుంది. వస్తుందని ఈ సంవత్సరం వస్తుంది అనుకుని ఎవరు ఆపలేడని అనుకుంటున్నాం. మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు అధికారంలోకి ఎవరెవరైతే వస్తారో, ఎవరు వస్తారో మన చేతిలో లేదని. ఎవరో వస్తారు, ఎవరు వచ్చినా నాకు దాంట్లో పెద్ద తేడాలు. ఎవరు వచ్చినా వాళ్ళు నిజంగానే కట్టుబడి ప్రజలకు కట్టుబడి సేవ చేస్తారు అని మనం అనుకోని. ఇక తెలంగాణ విద్యావంతుల వేదిక పాత్ర అయిపోయింది, మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం, మేము ఇక ఇంటికి వెళ్తాం, మా పని అయిపోయిందని మనం అనుకుంటే మాత్రం ఇదే ఘన చరిత్ర కలిగిన తెలంగాణ విద్యావంతుల వేదిక రేపు రాబోయే కాలంలో మళ్ళీ చరిత్ర రాసినప్పుడు ఇది సాధించే ప్రజలను వదిలేసేసి వీళ్ళు ఇళ్లలో పోవడం వల్లనే తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మాణం జరగలేదని కూడా చరిత్ర చెబుతుంది. అందుకని మన ఆ చరిత్రను మనం మర్చిపోవడానికి వీల్లేదు. వీళ్ళు చివరెందుకు తెలంగాణను మరింత ప్రజాస్వామ్యం చేయడం కొరకని వీళ్ళు ఈ పాత్ర నిర్వహించారు అని అనడానికి ప్రజల విశ్వాసం ఉంది. కాబట్టి తెలంగాణ విద్యావంతుల వేదికకు ఉండే పాత్ర అది చాలా కీలకమైన పాత్ర ఉంటుందని నేను అనుకుంటున్నాను. అసలు నిజానికి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సంఘాన్ని పనిచేయనిస్తారా, అసలు ఇంత స్పేస్ ఉంటుందా, అసలు ఇన్ని మీటింగ్లు పెట్టుకోనిస్తారా అంటే నాకు అనుభవం. మేము ఇక్కడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టుకోవాలంటే 10 మంది వచ్చారు, బయట పోలీసులు. అది మాట్లాడి మేము బాగోపాలు మేము మాట్లాడి వెళ్ళిపోతే అది మేము ఆ 10 మందిని కూర్చొని మాట్లాడమే ఆ రోజు ఘన విజయం అనుకున్నాం. అంత పరిస్థితి ఉండేది. ఒక 10 అంటే ఆ 10 మంది కూర్చొని మాట్లాడడం అనేది అప్పుడు చాలా ఇంపార్టెంట్.
మనం చేయలేము మీటింగు, ఇక మనం మీటింగ్ రద్దు చేసుకున్నామంటే అది పోయినట్టు. కానీ నిలబడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు ఇంత నిటారుగా నిలబడి ఒక బలవంతమైనటువంటి రూలింగ్ క్లాస్, రూలింగ్ క్లాస్ అంత సాధారణమైన రూలింగ్ క్లాస్, ఒక ఆంధ్రప్రదేశ్ రూలింగ్ క్లాసే కాదు, అది నేషనల్ రూలింగ్ క్లాస్. వీళ్ళకు ఉండే కాంట్రాక్ట్స్ మీరు రాజస్థాన్ అక్కడ పోయి చూడాలి, ఎక్కడ ఢిల్లీకి ఎక్కడ వీళ్ళంతా మై గాడ్ వీళ్ళ కాంట్రాక్ట్స్ మీరు ఎక్కడెక్కడ ఉన్నాయి, అసలు దుబాయ్లో ఉన్నాయి వీళ్ళ కాంట్రాక్ట్, మొత్తం భిన్న దేశాల్లో వీళ్ళు కాంట్రాక్ట్ పోయారు. ఇంకా సాధారణమైనటువంటిదిగా ఈ క్లాస్కు అంత పవర్ ఉంది అసలు. కానీ ఈ క్లాస్ అంత పవర్ ఉన్న తాము ఏ ప్రాంతంలో అంటే ఏ రాష్ట్రానికి చెందారో ఆ రాష్ట్రంలో ఒక ఉప ప్రాంతీయ ఉద్యమాన్ని వాళ్ళు ఆపలేకపోయారు. ముందు వాళ్ళ కాన్ఫిడెన్స్ అంటారు, ఏం చేస్తారు తెలంగాణకి ఏముందని, ఇప్పుడు ఏం చేస్తారు అసలు తెలంగాణ వాళ్ళు, వీళ్ళకి ఏముందనేది వాళ్ళకు ఉంది, వాళ్ళకి మనసులో ఏం చేస్తారు లేదు. కానీ అది పెరిగి 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 వాళ్ళ దగ్గర దాకా వచ్చినాక వాడు నమ్మలేకపోతున్నాడు. ఏం వెనకబడిన ప్రాంతం ప్రజలు అంతా ఈ తెలంగాణ వాళ్ళు ఇంతమంది ఇది ఉంది, ఇంత రిప్రెషన్ అనుభవించారు వీళ్ళు, వాళ్ళకి అదే ధైర్యం ఉండేది. ఇంత రిప్రెషన్ చేస్తే మొత్తం నక్సలైట్ ఉద్యమం శ్రీకాకుళం పోయింది, కరీంనగర్ పోయింది, తెలంగాణలో పోయింది, ఉంటుందా? ఆ ఉద్యమం నిలబడి ఈ ఉద్యమం అంటే ఆ ఉద్యమం వేరు, ఈ ఉద్యమం వేరు. ఆ ఉద్యమం చరిత్రలో దాని స్థానం వేరు, కానీ ఈ ఉద్యమం వేరు. ఇది ప్రజలు విస్తృతంగా పాల్గొన్నటువంటి ఉద్యమం, ప్రజలు ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ఉద్యమం కనుక ప్రజా ఉద్యమం. అల్జీరియాలో వాడు ఫ్రెంచ్ వాడు 2 సార్లు అనిచేస్తాడు, 3వసారి ప్రజలు ఒక్కసారి వాడు తిరగబడిన మొత్తం ప్రజలు తిరగబడతారు. తిరగబడితే అసలు వాడు ఆర్మీ వీళ్ళు అందరూ ఇదైపోయి ఏంటి అసలు ఇది జనం ఇన్నిసార్లు రిప్రెషన్ చేసినా మళ్ళీ లేచారంటే ప్రజలకు లక్ష్మయ్య గారు చెప్పినట్లుగా ప్రజలకి ఆ ఒక్కసారి చైతన్యం వచ్చిన తర్వాత అది ఆగదు, ఒక అటు ఇటు అయినా ఆగదు. తెలంగాణ ప్రజలకు ఉండే ఈ చైతన్యము, దీనికి ఉండే ఒక సుదీర్ఘ చరిత్ర, ఒక జాగ చరిత్ర, ఒక విశిష్టమైన ప్రాంతంగా భారతదేశ చరిత్రలో ఈ ప్రాంతానికి ఆ చరిత్ర ఉంది. కాబట్టి తెలంగాణ విద్యావంతుల వేదికకి దాంట్లో ఒక నిండైన పాత్ర ఉంది. కాబట్టి ఈరోజు మనం ఈ తెలంగాణ డైరీ ఆవిష్కరించుకున్న సందర్భంలో డైరీలో రాసుకోవాల్సింది అంటే నెహ్రూ గారు రాసుకున్నట్లు మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అన్నట్లుగా తెలంగాణ విద్యావంతుల వేదికలందరూ తమ డైరీలో మైల్స్ టు గో బిఫోర్ వీ స్లీప్ అని మనం చాలా దూరం వెళ్ళవలసి ఉంది. ప్రయాణం చాలా భారంగా ఉంటుంది, కానీ ఆ ప్రయాణాన్ని చేసి ఒక మానవీయమైన ఒక నమూనా గల రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని రూపుదిద్దే చారిత్రక అవకాశం ఉంది. ప్రజలకు ఆ చైతన్యం ఉంది. ఇక్కడ ఉండే మధ్యతరగతి విద్యావంతుల వేదికకి ఆ స్పందన ఉంది. ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ పాయింట్స్. దీని ఆధారంగా ఒక ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణము సాధ్యమే అని మనము చెప్తూ తెలంగాణ విద్యావంతుల వేదికకి మరింత చారిత్రకమైన బాధ్యత ఉన్నదని, బరువు వాళ్ళ మీద చాలా ఉన్నదని మరొకసారి వారికి గుర్తు చేస్తూ, ఆ భారం మోయడంలో మావన్నవు ఇటుక మోయమంటే మేము కూడా ఇటుక మోస్తాం, కానీ పెద్ద పెద్ద రాళ్ళు మోసే పరిస్థితి ఇక్కడ కూర్చున్నాను హేమాహేమలు ఉన్నారు, వాళ్ళు పెద్ద రాళ్ళు కూడా మోయగలరు. కానీ మోసి ఒక కొత్త తెలంగాణ భవనాన్ని నిర్మించడంలో మనం భాగస్వామ్యం కావాలని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన నేను